రాష్ట్రంలో 40,000కు పైగా జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు. పారదర్శకంగా అర్హులందరికీ న్యాయం చేయాలని చెప్పి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఈ అక్రెడిటేషన్స్ టైం వచ్చేసింది కాబట్టి మొత్తంగా గతంలో మనం చూసుకున్నట్లయితే 23,000 మందికి మాత్రమే అక్రెడిటేషన్ కార్డులు ఉండే. ఇప్పుడు మళ్ళీ దాన్ని 21,000కు పైగా కార్డుల సంఖ్య ఏదైతే ఉందో దాన్ని పెంచి జర్నలిస్టులందరికీ కూడా వచ్చేటట్టుగా ఎవరైతే అర్హులు ఉన్నారో 44,000కు పైగా జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్లు రావాలి అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి దానిపైన సంబంధించి అధికారులందరితో కూడా కూర్చొని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడి చెప్పిండ్రు ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని స్టార్ట్ చేసేయండి, మంచిగా చేసుకోండి అని చెప్పిండ్రు. కానీ అసలు ఎవరెవరికి ఏ పేపర్కి అంటే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఎవరెవరికి ఎట్లా వస్తున్నాయి ఏందనేది ఒక్కసారి చూద్దాం. విభాగాల వారీగా కార్డులు కేటాయింపులు ఇలా ఏంటంటే 2.50 లక్షల పైగా సర్క్యులేషన్ ఉన్న 8 పత్రికలకు 6,256 అక్రెడిటేషన్లు ఇస్తా ఉన్నారు. అంటే ఏ పెద్ద పత్రికలు అంటే మనం చెప్పడానికి అవసరం లేదు, ఈనాడు, ఆంధ్రజ్యోతి అట్లా పెద్ద ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటికీ కూడా అట్లా 8 పత్రికలు ఉన్నాయి. 8 పత్రికలకు 6,256 అక్రెడిటేషన్లు ఇస్తా ఉన్నారు. అది సర్క్యులేషన్ బట్టి మళ్ళీ 2.5 లక్షలకు పైగా ఉన్న సర్క్యులేషన్ పేపర్స్ ఏవైతే ఉందో అది మళ్ళీ 75,000 నుంచి వెళ్ళి 2.5 అంటే 75,000 నుంచి వెళ్ళి 2.50 లక్షల వరకు సర్క్యులేషన్ ఉన్న పేపర్ ఏదైతే ఉందో పత్రికలు అట్లా 24 ఉన్నాయంట. ఆ 24 పత్రికలకు 17,784 అక్రెడిటేషన్లు ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఇంకోటి 25,000 నుంచి 75,000 వరకు సర్క్యులేషన్ ఉన్న 30 పత్రికలు ఉన్నాయంట. అట్లా వాటికి ఎన్ని ఇస్తా ఉన్నారు? 3,390 అక్రెడిటేషన్లు ఇస్తారంట. 15,000 నుంచి వెళ్ళి సర్క్యులేషన్ బేస్డ్ గానే ఉన్నా మొత్తం అది 15,000 నుంచి వెళ్ళి 25,000 వరకు సర్క్యులేషన్ ఉన్న 169 చిన్న పత్రికలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా 11,661 అక్రెడిటేషన్లు ఇస్తా ఉన్నారు. 15,000 లోపు ఉన్న 113 చిన్న పత్రికలకు 226 అక్రెడిటేషన్లు, పీరియాడికల్స్ కు 624 అక్రెడిటేషన్లు, 20 న్యూస్ ఏజెన్సీలకు 68 అక్రెడిటేషన్లు ఇస్తా ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఇదంతా కూడా ప్రింట్ మీడియాకి సంబంధించి. ఈ ఎలక్ట్రానిక్ మీడియా మనం చూసుకున్నట్లయితే ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియా రెండింటికి ఎలక్ట్రానిక్ డిజిటల్ మీడియాకి ఏమేమి ఇచ్చిండ్రు? 21 శాటిలైట్ ఛానల్స్ కు 4,431 అక్రెడిటేషన్లు ఇస్తారంట. 8 జాతీయ ఛానల్స్ కు 32, 100 లోకల్ ఛానల్స్ కు 200, డిజిటల్ మీడియా విభాగానికి 10. మొత్తంగా మనం చూసుకున్నట్లయితే ఎన్ని అవుతున్నాయి? 44,706 కార్డులలో రాష్ట్ర మరియు జిల్లా స్థాయిలలో 16,056 నియోజకవర్గ మరియు మండల స్థాయిలో 28,650 కార్డులు మంజూరు చేస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు తెలిపారు. సో ఇది ముచ్చట అక్రెడిటేషన్స్ కి సంబంధించి. అక్రెడిటేషన్ కార్డులు జారీ ఒక నిరంతర ప్రక్రియ అని అవసరాన్ని బట్టి మరోసారి సమావేశమై తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో 4వ స్తంభంగా ఉన్న మీడియా ప్రతినిధుల గౌరవం, భద్రత, సంక్షేమం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు పేర్కొన్నారు. సో ఇది ఇక ఎవరెవరు ఎలిజిబిలిటీ ఉంది, ఎవరెవరు సర్క్యులేషన్ ఎట్లుంది ఏందనేది ఇక వాళ్ళకి తెలుసు కాబట్టి సో ఇది అక్రెడిటేషన్స్ కి సంబంధించిన ముచ్చటైతే ఇది. ఇక కొంతమంది ఏంటంటే మాకు వస్తలేవు, మాకు గతంలో అన్ని ఉండే, ఇప్పుడు ఇన్ని అయినాయి, ఇప్పుడు ఇన్ని ఉన్నాయి అన్ని అయినాయి అని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇక మొత్తానికి అయితే ఇది మళ్ళీ ఒకసారి దీనిపైన మాట్లాడి, ఎందుకంటే మీడియా వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి కానివ్వండి, రాష్ట్రంలో జరిగేది, రాష్ట్రంలో భారతదేశంలో జరిగేది న్యూస్ అంతా కూడా కవర్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా ఏడా ఇబ్బందులు కలగదు. అందుకైతే మళ్ళీ దీనిపైన ఇంకో సమావేశం చేస్తాము. మొత్తానికి అయితే ఈ ప్రక్రియ ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా నీట్గా సాగిపోవాలని చెప్పి శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. సో ఇది ఎవరెవరికి ఎంత సర్క్యులేషన్ ఉందో ఏందో దాన్ని బట్టి చూసుకొని ఎన్ని అక్రెడిటేషన్స్ వస్తాయని చూసుకోండి.